Hello food fanatics, welcome to my channel Cook with Siri. గుడ్డు పొంగనాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. గుడ్డు పొంగనాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ పావు కేజీ పొటాటోస్ తీసుకొని అవి 60 to 80% బాయిల్ అయిన తర్వాత చాపర్ ఉంది కదా దాంతో తురుముకోవాలి. క్యారెట్ కూడా అలాగే తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇన్ కేస్ పొటాటోస్ కానీ 100% బాయిల్ అయిపోతాయి కనుక అది మనం స్మాష్ చేసేయకూడదు, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. స్మాష్ చేసేస్తే దీని టేస్ట్ అంతా పోతుంది. సో పొటాటోస్ క్యారెట్ రెండు తురుముకొని పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 ఆనియన్స్ అండ్ కొంచెం పచ్చిమిర్చి తీసుకుంటాం. అండ్ 4 eggs తీసుకుంటున్నాను నేను. ఇంకా కావాలి అనుకుంటే ఇంకో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 spoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేగాలి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగానే ఉంటుంది, ఈవినింగ్ స్నాక్కి కూడా బాగానే ఉంటుంది. ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆమ్లెట్కి అయినా అంతే, మేము పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు ఫ్రై చేసుకొని ఆమ్లెట్ బీటర్లోని యాడ్ చేసుకుంటాము. అలా చాలా బాగుంటుంది. పచ్చి ఆనియన్స్ వేసుకునే కన్నా ఆనియన్స్ ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే ఇలానే చేస్తాము. సో ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ రెండు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోని మనం తీసుకున్న ఎగ్స్ని బ్రేక్ చేసేసి ఆ బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకుంటాము. అది బాగా బీట్ చేసుకొని ఇప్పుడు అందులోని బీట్ చేసుకున్న ఎగ్స్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 1/2 spoon పర్లేదు, లేదా 1/2 spoon కన్నా తక్కువైనా పర్వాలేదు యాడ్ చేసుకొని కలుపుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా అది కూడా ఎగ్ బ్యాటర్లో యాడ్ చేసుకుంటాము. అది యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నేను క్యారెట్ తురిమి పెట్టుకోవాలి అని చెప్పాను కదా, ఆ క్యారెట్ తురిమిని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం పొటాటోస్ కూడా తురిమి పెట్టుకోవాలన్నాను కదా, అది యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం గుడ్డు పొంగనాలు వేసుకోవడానికి ఇలాంటి ప్యాన్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇలా ఉన్నది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని స్పాతులాతో వాటికి ఆయిల్ అంతా ఫుల్గా అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని 1 spoon తోటి అలా ఒక్కొక్క బ్లాక్లోని కొంచెం కొంచెం వేస్తాము. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసి దాన్ని సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా స్పూన్తో నేను చూపిస్తున్నాను కదా వీడియోలోని, సేమ్ అలానే అదర్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. అన్నీని టర్న్ చేసుకుంటే అది సెకండ్ సైడ్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఎగ్ పొంగనాలు రెడీ. దీన్ని మనం టొమాటో సాస్తో కానీ లేదంటే చిల్లీ సాస్తో కానీ మంచి కాంబినేషన్గా మనం తినచ్చు. ఉట్టిగా పొంగనాలు కూడా తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.